బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న R&B వంతెనను పరిశీలించారు. వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి స్థాయి అంచనాలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న R&B వంతెనను పరిశీలించారు. వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి స్థాయి అంచనాలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైంది. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్లడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరు సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు. కానీ నేను ఇక్కడ సమస్య వర్షము, ఇక్కడ వరదలు అధికంగా కాగానే ఎంపీ సురేష్ శెట్కర్ గారికి, షబీర్ అలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి, ఇన్ఛార్జి మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు, మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది, R&B, పంచాయతీరాజ్, ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలకుతలం చేస్తున్న వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. కామారెడ్డి యావత్తు మునిగిపోయి ఇబ్బందులలో ఉన్నప్పుడు, ప్రజలందరికీ కూడా కష్టాలు వస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార యంత్రాంగం, పారిశుద్ధ కార్మికుల నుంచి మొదలు పెడితే కలెక్టర్ గారు, ఎస్పీ గారి వరకు కూడా ప్రతి ఒక్కరూ వర్షంలో నాంతూ రాత్రి 12 గంటల వరకు అట్లా 48 గంటలు డ్యూటీలు చేసినటువంటి కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడికక్కడ పనిచేసినటువంటి సందర్భంలో ఇక్కడున్న పరిస్థితుల్లో చాలా నష్టం జరిగిన, రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ అన్నీ కొట్టుకపోయినా
మిగతా అన్ని కూడా రైతులది 17,000 నుంచి 18,000 ఎకరాలు ఇసుక మేట పెట్టిన వారందరినీ కూడా మేము ఉన్నామంటూ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలవడానికి, ప్రజల్ని కలవడానికి, కామారెడ్డి ప్రజలకు ఒక ఆత్మస్థైర్యం నింపడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పర్మనెంట్గా సొల్యూషన్ చేస్తారని నేను ఈ కామారెడ్డి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఎక్కడ తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుతూ, అలాగే ఇక్కడ ప్రజలు కూడా సహకరించే ప్రజలే, ఎవరు కూడా ఒకరు నష్టపోవచ్చు, ఇద్దరు నష్టపోవచ్చు, కానీ 90 మందికి మంచి జరుగుతుందంటే ఇద్దరు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన వాళ్ళే. కాబట్టి ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకొని ఇక్కడ జరిగిన నష్టాన్ని ఈ కాలనీలో పోలీస్ ఆఫీసర్, మాక్సిమం గా కలెక్టర్ గారు, పొలిటికల్ లీడర్స్ అందరు కలిసి రాత్రి 2 బజే వరకు నిద్రపోకుండా మనం చేసినాం. అలాగే మీరు మాకు అలర్ట్ చేయకుంటే సుమారు 300 మంది ప్రాణాలు, ఇదే కాదు బీవీపేటలో కానీ, యాడారంలో కానీ, పల్వంచాలో కానీ, అలాంటి గ్రామాల్లో రాజంపేటలో కానీ, ఈ వరద చిన్నమల్లారెడ్డి, సరంపల్లి ఈ గ్రామాల్లో వరదతో 100 మందికి కాపాడినాం. అంటే మీ ఆదేశాలు, గవర్నమెంట్లో మీరు ఇచ్చిన